minus AM, the percentage. మేడం శ్రేయ గారి కోసం ఎవరు వచ్చారండి? శ్రేయ go. ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా? ఎక్కడికి వెళ్తావే? ఆగవే. 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 ఏంటి నాటకాలు ఆడుతున్నావు? ఫోన్ కట్ చేస్తున్నావేంటి? కనిపిస్తున్నానా? నీకు అవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా? అవసరానికి వాడుకు కిషోర్ గళ్ళ ఎదవననుకున్నావా? చంపేస్తా, జాగ్రత్త. మాట్లాడవేంటే? నోరు పడిపోయిందా? నిన్నేనే నన్ను అవాయిడ్ చేస్తావే? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? అయిపోయింది. ఇవాళతో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తా. వింటున్నావా? ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, బొచ్చు పొగడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా. హే విను, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే. నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే. Oh my God, ఇదంతా కల. మమ్మీ, తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజం అవుతాయని చెప్పావు. నిజంగానే నిజం అవుతాయా? ఖచ్చితంగా నిజం అవుతాయి. అర్థమైందా? నీకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా, తేల్చుకో. చావో ప్రేమో. బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ హాఫ్ చాలా వైలెంట్ గా ఉంటుంది, చూసుకో. Oh my God. వీని 1 వీక్ అవాయిడ్ చేస్తేనే ఇలాంటి కళ వచ్చింది. కిషోర్ గారి నుండి ఎలాగో అలా తప్పించుకుంటున్నాను. అది వీడైతే శాంత ఇంట్లోనే ఉంటాడు. బాబోయ్, ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్షం అవుతున్నాడేంటి? వీడికి దూరంగా ఉండాలి. నో రిప్లై, అంతే. దేవుడా దేవుడా. వీడేంటి కాలేజ్ కూడా వచ్చేసాడు? భార్గవి, భార్గవి, ఐమ్ గెటింగ్ సో స్కేర్డ్. ప్లీజ్ ఎలాగోలా హెల్ప్ చేయవే. ఎందుకంత టెన్షన్? ఇంకా కిషోర్ గారు 10 days దాకా కాలేజ్ కి రాడు. నా టెన్షన్ కిషోర్ గాడి గురించి కాదే, ఆ శ్రీ గాడు కాలేజ్ కూడా వచ్చేసాడు. పైగా చేతిలో కత్తి కూడా ఉంది. నాకలా నిజం అవుతుందేమో అని ఒక్కటే భయంగా ఉంది. కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీగా చెప్పు. అయినా శ్రీ నీకు మంచి ఫ్రెండే కదా. బా, ఇప్పుడు ఆ సోదంతా చెప్పాలా? ఎలాగోలా వాడిని ఇక్కడ నుంచి పంపించవే ప్లీజే, ప్లీజే. నువ్వు మారవు దా. శ్రీ అంటే నువ్వేనా? యా. శ్రేయ నేను క్యాంటీన్ కి రమ్మంది. శ్రేయనా? నో ప్రాబ్లం కదా? యా, షీఈస్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ హిమ్ రే. అమ్మయ్యా. సార్, మీ ఫ్లోర్ వచ్చింది, దిగుతారా? సారీ, భోజనం చేస్తున్నా. ఓయ్, ఎందుకు అతను అలా దింపేశా? నాకు తెలిసి నీ ఎద్ద విషయాలు. శ్రేయ,
నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? నీతో 1 minute మాట్లాడాలి. ఏయ్ లిఫ్ట్ ఆఫ్ చేస్తున్నావు ఏంటి? పిచ్చి వేషాలు వైకు. ముందు లిఫ్ట్ ఆన్ చేయి, లేదంటే అందరిని పిలుస్తాను. మమ్మీ మమ్మీ శ్రేయ, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైందో చెప్పు. ఏంటి నీకు చెప్పేది? అసలు నువ్వెవరు? నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ ఏంటే, నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావని నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో, నాతో మాట్లాడు. రే, నీ చెప్పు తీసుకొట్రా. ఎన్నిసార్లు దెబ్బతిన్నా నాకు బుద్ధి రాదు. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్నా వెళ్తే నాకు చెప్పకరా రే, డైరెక్ట్గా వచ్చి కొట్టే. ఎట్టకారం కాదురా రే, సీరియస్గా చెప్తున్నా. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండు. ఏదైనా ప్రాబ్లం లో ఉన్నావా అంటావా? ఎంత మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు కొంచెం మంచోడివి, కొంచెం చెడ్డోడివి. ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు. హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడు మర్చిపోదు. అంత మంచోడివైతే పెళ్ళైందన్న అబద్ధం ఎందుకు ఆడావోయ్? ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. ఏయ్, మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తావా? ఇవ్వక చేస్తావా? ఆకుల కట్టేం కాదు, అక్కడ ఫోన్ వస్తుంది చూడు. మెంటల్ది. నువ్వెవరంది? మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది? వాట్? శ్రేయ మెసేజ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు నా. సారీ రా, చిన్నపిల్లని కదా, క్షమించు. చెప్పు, ఏమైంది నీకు? సెండ్. నాకు తెలుసు శ్రీ, నీ కోపం ఎలాంటిదో. చెడ్డ వైరస్ కంప్యూటర్ ఎల్ల చెరుచురా, తోగలేని SMS బుర్రనంత తొలచురా. ఓరోవి సోదర చాటింగులు ఆపరా, చివరికి అది చేర్చేది మీటింగ్ కదరా. ఈ వయసులో కోపాలు ఉత్తమాల పొంగురా, సీతాతో కగమాచే ప్రేమ కొత్త రంగురా. నీ మనసుకు రెక్కలొస్తే నీ మనసుకు మొక్కలొచ్చి కబోల పడతారేమో, చుక్కలు లెక్కిస్తారేమో. రింగ్ ట్రింగ్ 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 రింగ్ ట్రింగ్, ఈ రోజుల్లో రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ 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 రింగ్ ట్రింగ్, ఈ రోజుల్లో. You bet there's no way through this hell within here. I'm gonna swear you that this will be end. ఏదో మాట్లాడాలన్నా? స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు చాలు. యా. అంత బిల్డప్ ఇవ్వకు పెద్ద హీరోలాగా. నువ్వు నాతో అబద్ధం ఆడావు. పెళ్లి కాకపోయినా పెళ్ళైందని చెప్పావు. అది చాలా చిన్న మ్యాటర్, లైట్ తీసుకో. ఏ, అది నాకు చాలా పెద్ద మ్యాటర్. నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యావు. హలో, నా గురించి ఏదో స్క్రిప్ట్ రాసేసుకుంటున్నట్టున్నావు, కొంచెం కూల్. నేను నీ ఫ్లాట్ లో ఎంటర్ అయిందే పెళ్ళైన వాళ్ళ. ఇక నీతో క్లోజ్నెస్ అంటావా? ఏదో హెల్ప్ చేయమని అడిగావు, ఫ్రెండ్లీగా చేశా, అంతే. నేను నమ్మను. మీ అబ్బాయిలకి అసలు ఫ్రెండ్షిప్ ఉండదు. ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి చివరికి లవ్ దగ్గర ఆగుతారు. వాట్? లవ్వా? ఒక పెళ్లి కాని ఎదవెవడైనా అమ్మాయిలకి పెళ్ళయిందని చెప్తాడా? అలా చెప్తే పొద్దున్న ఎవరితైనా ఆడి జోలికి వస్తుందా? పెళ్లి కాకపోయినా పెళ్ళయింది అని చెప్తున్నానంటే నీ తొక్కలో ఫ్లాట్ కోసం కాదు. 6 సంవత్సరాల నుంచి దేన్ని చూసినా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడు. దేనికి నిజమైన ప్రేమ లేదు, అందుకే అలా చెప్పా. ఇలా డబ్బులు తెస్తా. సరే, తప్పుగా అనుకోకు. నేను ఇప్పటి వరకు బాయ్స్ తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నాను. నాకు నీ మీద మంచి ఒపీనియనే ఉంది. అలానే నువ్వు కూడా లవ్ అంటే మాత్రం నేను తట్టుకోలేను. తల్లి, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. 1 కోటి రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను ప్రేమించు అన్నా ప్రేమించను, ఓకేనా? ప్రామిస్? నీ మీద నా అంతటి నేనుగా నీకు ఐ లవ్ యూ అని చెప్పను. మరైతే మన రిలేషన్షిప్ పేరేంటి? ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు, మరింకేంటి? బ్లైండ్ రిలేషన్షిప్. బ్లైండ్ రిలేషన్షిప్? ఏదో సినిమాలో వినాలే. అదిగదిగో అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం, మదిగదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం. అబ్బా, ఎంత రిలాక్స్గా ఉందో తెలుసా ఇప్పుడు? ఏంట్రా ఇది హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేస్తుంటది. అదేం లేదురా,
మా ఇద్దరి మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూజన్కి వచ్చాం. ఏంట్రా ఈ సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా? నాకు నచ్చలా. నీకు నచ్చేదేంట్రా, ఆడియన్స్కి నచ్చుద్ది, నువ్వు విను. ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. లైఫ్లో ఒక కొత్త రిలేషన్షిప్లో ఉంటాం. కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగ్ బ్యాటింగ్ లాంటివా? రే కళ్ళు పోతాయి నా కొడక. శ్రేయాని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా. పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను. నీది 100% లవ్వే. నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు, అదే బయటకు వస్తుంది. మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఆపరా నీ సినిమా భాష. నువ్వు పని కానిచ్చుకొని త్వరగా పిన్నింటికి వెళ్ళాలి. హాయ్ రాజీ. ఏంటే కాలేజ్కి వెళ్ళలేదా? పిన్నేది? చెప్పవే, మేము వెళ్ళేది కాలేజీకి కాదు, సినిమాలకి షికార్లకని వాడితో కూడా చెప్పు. ఏమైంది? ఏంటి పిన్ని? ఏం చెప్పమంటావురా? కిందటి నెలలో ఉంగరం పోయింది అంది. పోనీలే అనుకున్నా. డబ్బులేమో విపరీతంగా ఖర్చు పెడుతుంది. సర్లే అని సర్దుకున్నా. సడన్ గా గొలుసు పోయింది అంది. నిన్నేమో గాజులు అంది. అసలు ఇవన్నీ నిజంగానే పోతున్నాయా లేకపోతే ఎవడింటికైనా పోతున్నాయా? నాకైతే అర్థం కావడం లేదురా. ఈ విషయాలన్నీ మీ బాబాయ్కి తెలియక ముందే అసలు అవన్నీ ఏమైపోతున్నాయి దాన్ని అడిగి తెలుసుకోరా. ఏంటే కొడతావా? కొట్టవే, కొట్టు. ఏదో సెల్లో నువ్వుని 24 గంటలు ఫోన్లు మెసేజ్లుని ఏదన్నా అంటే మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు. ఈ ఫ్రెండ్స్ నాశనం అయిపోను. బాగు చేయడానికి ఫ్రెండ్స్ కావాలి గాని చెడగొట్టడానికి కాదు. ఆపే, చెప్తుంటే వినపడదా?